హాయ్ మాస్టర్స్. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు సెక్షన్లోకి వెళ్ళిపోదామా? మరి వెళ్ళే ముందు అందరూ ధ్యానానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే. చక్కగా ఇంత అద్భుతమైన సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్. సో మరి చక్కగా అందరూ ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. కళ్ళు రెండు కూడా క్లోజ్ చేసుకోండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. ఒక 30 నిమిషాల పాటు మన కోసం మనం కేటాయించుకుందాం. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతర్ముఖ ప్రయాణం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ఎరుకతో ఉండండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానం.
ఓకే మాస్టర్స్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం నుంచి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకండి. చక్కగా కళ్ళు మూసుకొని అలానే శ్వాసని గమనిస్తూ చక్కగా ఈ జ్ఞానాన్ని ప్రశాంతమైన మనస్సుతో వింటూ ఉండండి. సో ఓకే, మరి సెక్షన్ స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. అన్వేషణ. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా సర్కార్. ఈ అధ్యాయంలో హేమాత్ పంత్ 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను. వారి ద్వారా దైవమును ఎట్లు గనెను. గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిర్ణయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మానిపించెను. ప్రారంభమున హేమాత్ పంత్ సంసారమును అశ్వథ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వేళ్ళు పైన కొమ్మలు క్రింద కలవనెను. దాని కొమ్మలు కింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము కానీ, దాని ఆధారము కానీ, దాని ఆద్యాంతములు కానీ ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళు గల అశ్వథ వృక్షమును నరికి ఏ అతీత మార్గముననుసరించి తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారియందు నడువుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడు ఎంత పండితుడైనప్పటికీ వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తమ గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొను సుగముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణ. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలీడితిమి. మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించ వలెను గాని ఇతరులపై నాధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు మనస్సును స్వాధీనమందు ఉంచుకొన్నవాడై ధన్యుడనయు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరి ఏదియూ లేదని చెప్పెను. మూడవ వాడు దృశ్య ప్రపంచ సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్య విచక్షణమవసరమనియు చెప్పెను. నాలుగవ వారు పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మము మనము పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వము వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయమేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరగనారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు
మమ్ములను కలసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవులు వెతుకుటకు అని మేము జవాబు ఇచ్చితిమి. మేము ఎదుటకు పూనుకుంటిర మేము వెతుకుటకు పూనుకుంటిరని ఏమి వెతుకుటకు పూనుకుంటిరి అని అతడు తిరిగి అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింప దలచినచో మీ వెంటనొక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేలప్పుడు ప్రయాసపడరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండమనెను. అతడెంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించిన వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్నీ సంగతులు తెలియను కాన ఇతరులు సహాయం అక్కరలేదనుకుంటుమి. అడవులు పెద్దవి, మార్గము లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటూనిటూ చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడ నుండి బయలుదేరితిమి, అచటకే అదృష్టవశాస్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరి అయిన మార్గము చూపుటకొక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరణ త్రోసివేయకుడు, భోజన పదార్థము లర్పించుటకు శుభసూచకము. ఇట్లనచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చెయ్యమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలు లక్ష్యపెట్టక భోజనము చెయ్యకుండా ప్రయాణము సాగించిరి. వారి హఠమా విధముగా నుండెను. నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ నుంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారమనుకుంటిమి, కానీ దయా దాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చెయ్యమని మమ్మల్ని వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు తాగి తిని. ఏమి ఆశ్చర్యమో, వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుటకిష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికి జయము కలుగును అనేది. తక్కిన వారు వారి మాటలను సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఆ చెట్టు యొక్క గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందులో అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివి అని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమునకు నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలరు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తన చేతితో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ వడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను.
గురువు గారి మెడను కౌగిలించుకొని వారికి తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలెననిపించింది. ప్రతిబింబము నా కనుపాపలయందు నిలువనప్పుడు నాకు నాకు కనులు లేకుండుటచే మేలనిపించేటిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవ్వరూను రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములు అన్నయు తమ తమ స్థానములు విడిచి నా కండ్ల నుంచి కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుంటిని. వారికి ధాన్యము చేయునప్పుడు నాకింకొక దానియందు స్పృహ లేకుంటిని. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్ధమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడ ఉన్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గూర్చి మాట్లాడును, తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయము యందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికి ఏమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకదే నాయందు ప్రవేశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తలక్రిందుగాను కాళ్ళు మీదకు గాను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకరు కర్మకుడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడికి సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండెను. దేవుని సమస్య వచ్చెను. వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపైన ఆధారపడి దేవుని వెతుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురులో నొకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా నా రెండు చేత నితరములతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా నడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణ చూపుటకు వారు ఇట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణై బంజారాను గౌరవించి వాని ఆహారము నామోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయ్యరు. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుట వీలు కాదని వారు బోధించిరి. త్రేత్రియోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించుట, పూజించ మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే తన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చెయ్యనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడను. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ
నలుగు నా నాలుగవది అగు మోక్షము గురువు సహాయం వలనే పొందవలను. ప్రత్యక్షముగా అనుమానం మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వలన లభించును. కానీ నాలుగవది యగు మోక్షము గురువు సహాయము వలనే పొందగలము. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్కులు రాబోయే విషయములు చెప్పుచుండేడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటగాండ్లు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేడివారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాపు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడిగాండ్రు, గుడ్డివాండు, చొట్టవారు, నర్తకులు, నాద సాంప్రదాయం వారు, పగటి వేషముల వారు కూడా అచట సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెదను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందాము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవాసించలేదు. ఇతరులను కూడా ఉపవాసింప నిశ్చయించువారు కాదు. ఉపవాసము చెయ్యువాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివారికి పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చెయ్యవలెను. కడుపులో తడి కలుగచేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుడే భగవంతుణ్ణి ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ దేవతలతో వారిని వినగలము? వేయేల మన అవయవములు అన్నీ అవి వాని యొక్క శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను నాచరించి దేవుణ్ణి చేరగలము. కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కనిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుంచి దాదా కేల్కరు జాబు తీసుకొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపాసించ నిశ్చయించుకొని నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజే కేల్కర్తో తన భక్తులకు హోలీ పండుగ నాడు ఉపవాసము చెయ్యనీయనని చెప్పుచుండెను. వారు పవసించినచో బాబా వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగము ఏమన్ను? ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చెయ్యవలసిన అవసరమేమి? దాదా వట్టింటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నువ్వు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకెవ్వరూ లేకుంటరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదాబట్టింటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కార్. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గాం వెళ్ళి తిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమానక కష్టపడి పనిచేసి తిని. యజమాని నా పనికి సంతుష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని ఎండు దుస్తులను ఇచ్చి నన్ను గౌరవించెను. వీనిని వాడకుండా జాగ్రత్త
జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును, కానీ దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. నాకింకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును, కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఎన్నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండి, సుమిత్రుడనైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీరు చాతురత, ఆ భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడెదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందు ఉంచుకొనెదరో అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ఈరోజు సెక్షన్ ఇదండి. చక్కగా ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం ఇంకొక చివరి నిమిషం ధ్యానం కంటిన్యూ చేయండి. ఓకే మై డియర్ మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చక్కగా కంటిన్యూ చేయండి. 5 4 3 2 1 0. 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ సెక్షన్కి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. బాయ్.